సముద్రం మధ్యలో వరుసగా కట్టిన ఈ చిన్న చిన్న చెక్క ఇళ్లను మొదటిసారి చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగురు పడవటం ఖాయం. దూరం నుంచి చూస్తే అనంతమైన సముద్రపు అలలపై ఎవరో ఒక చిన్న గ్రామాన్ని తేలియాడేలా నిర్మించినట్లు కనిపిస్తుంది. కానీ అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు. ఇవి సాధారణ ఇల్లు కాదు, వందల ఏళ్లుగా మత్స్యకారులు ఉపయోగిస్తున్న ఒక అద్భుతమైన చేపల వేట విధానం. అయితే దీని గురించి డీటెయిల్డ్ గా తెలుసుకునే ముందు ప్రపంచంలోని వింతలు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవడం మీకు ఇష్టమైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే యాలిఫాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇక మరెందుకు ఆలస్యం, ఆ అద్భుతమైన ఫిషింగ్ ప్రపంచంలోకి వెళ్ళిపోదాం పదండి. అయితే ఈ ప్రత్యేకమైన విధానాన్ని బాగన్ ఫిషింగ్ లేదా లిఫ్ట్ నెట్ ఫిషింగ్ అని పిలుస్తారు. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాల తీర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి నిర్మాణాలు కనిపించవు కాబట్టి మొదటిసారి చూస్తే మరో ప్రపంచంలోకి వచ్చినట్లే అనిపిస్తుంది. ఈ ప్లాట్ఫారంలను నిర్మించడం కూడా అంత అసులభం కాదు. సముద్రపు అడుగు భాగంలో బలమైన చెక్క గూటాలను ఎంతో లోతుగా పాతి వాటిపై వెదురు చెక్కలతో ఈ చిన్న ఇళ్లను నిర్మిస్తారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఆధునిక సాంకేతిక GPS భారీ బోట్లు లేని కాలంలో స్థానిక జాలర్లు ఈ తెలివైన పద్ధతిని కనుగొన్నారు. అందుకే ఈ టెక్నిక్ వందల ఏళ్లుగా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయం కూడా ఉంది. ఇక్కడ ఉన్న ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్ళడానికి వీళ్ళు రోడ్లు లేదా వంతెనలు ఉపయోగించరు. గాల్లో వేలాడే పల్చటి తాడుల మీదే నడుచుకుంటూ వెళ్తారు. మనలాంటి వాళ్లకు అది ప్రాణాలతో చెలగాటమాడినట్లు అనిపిస్తుంది. కానీ అక్కడి జాలర్లు మాత్రం ఎంత బలమైన గాలులు వీచినా క్షణాల్లో ఆ తాడుల మీద నడిచి తమ పనులు చేసేస్తారు. ఈ చిన్న ఇళ్లలోనే వాళ్ళు రోజుల తరబడి, కొన్నిసార్లు వారాల తరబడి నివసిస్తారు. అక్కడే వంట చేసుకుంటారు, అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. చేపల వేటకు అవసరమైన వలలు, తాడులు, ఇతర పరికరాలన్నీ కూడా ఆ చిన్న ఇంట్లోనే ఉంటాయి. ఒకసారి సముద్రం మధ్యలోకి వెళ్తే వెంటనే ఒడ్డుకు రావడం సాధ్యం కాదు. కాబట్టి అక్కడే ఉండి తమ జీవనాన్ని ఇలా కొనసాగిస్తారు. ఈ నిర్మాణాలను ఉప్పెనలు, భారీ తుఫాన్లు, ఆకాశాన్నంటే అలలు కూడా తట్టుకునేలా ఎంతో బలంగా తయారు చేస్తారు. తరతరాలుగా ఒకే కుటుంబం ఈ వృత్తిని కొనసాగిస్తోంది. తండ్రి తన కొడుకుకు సముద్రపు స్వభావం, గాలుల దిశ, అలల మార్పు, చేపల వేటలోని ప్రతి మెలకువను నేర్పిస్తారు. ఆ కొడుకు పెద్దయ్యాక అదే విద్యను తన పిల్లలకు నేర్పిస్తాడు. ఇలా శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. బయటకు చూస్తే ఈ జీవితం చాలా అందంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ప్రతిరోజు మృత్యువుతో చేసే పోరాటమే. ఒక్క తుఫాను వచ్చినా, ఒక్క భారీ అలా విరుచుకుపడినా ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అయినా కుటుంబం కోసం, జీవనోపాధి కోసం వారు ప్రతిరోజు సముద్రంలోకి అడుగు పెడుతూనే ఉంటారు. పగటిపూట నిశ్శబ్దంగా కనిపించే ఈ చెక్క ఇల్లు రాత్రి కాగానే ఒక్కసారిగా ప్రాణం పోసుకున్నట్లు మారిపోతాయి. ప్రతి ఇంటిలోనూ అత్యంత శక్తివంతమైన బల్బులు లేదా గ్యాస్ లాంతర్లు వెలిగిస్తారు. ఆ వెలుగు సముద్రపు లోతుల్లో ఉన్న చిన్న చిన్న చేపలను, రొయ్యలను, స్క్విడ్స్ ను బాగా ఆకర్షిస్తుంది. ఇక కొద్దిసేపటికే వేల సంఖ్యలో చేపలు ఆ ప్లాట్ఫామ్ల కింద గుంపులుగా చేరడం ప్రారంభిస్తాయి. ఇక సరైన సమయం వచ్చిందని నిర్ధారించుకున్న తర్వాత జాలర్లు సముద్రంలో ముందుగానే అమర్చిన భారీ వలను నెమ్మదిగా పైకి లాగుతారు. కొన్ని నిమిషాల్లోనే వందలాది చేపలు, రొయ్యలు, స్క్విడ్స్ వలలో చిక్కుకుపోతాయి. ఇలా ఒకసారి మాత్రమే కాదు, రాత్రంతా ఈ ప్రక్రియను పలుమారు సార్లు చేస్తూ భారీ మొత్తంలో చేపలను పట్టుకుంటారు. కొన్నిసార్లు ఒక్క రాత్రిలోనే వందల కిలోల చేపలు కూడా దొరుకుతాయి. మరుసటి రోజు మోటార్ బోట్లు లేదా ట్రాలర్లు వచ్చి పట్టిన చేపలను తీసుకుని స్థానిక మార్కెట్లకు, పెద్ద నగరాలకు తీసుకువెళ్తాయి. ఈ చేపల వేటే వేలాది కుటుంబాలకు అక్కడ ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇండోనేషియాలోని సులవేసి, మలేషియా తీర ప్రాంతాల్లో ఇలాంటి వందలాది బాగాన్ ప్లాట్ఫామ్లు కనుచూపు మేరలో కనిపిస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట అన్ని లైట్లు ఒకేసారి వెలిగినప్పుడు దూరం నుంచి చూస్తే సముద్రం మధ్యలో ఒక ప్రకాశవంతమైన నగరం తేలియాడుతున్నట్లే కనిపిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనకు వింతగా కనిపించే ఈ చెక్క ఇల్లు అక్కడి జాలర్లకు మాత్రం జీవనాధారం. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన యాలిఫాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలా చేస్తే నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది.